బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో సిగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాబి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న స్వచ్ఛంద కార్యక్రమానికి బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ మద్దతు తెలపడం శుభపరిణామమని అన్నారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆధ్వర్యంలో వేస్ట్ డిస్పోజబుల్ ట్రీట్మెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పటాబి హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ డంప్ యార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేకుండా చేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్స్ మాత్రమే రాష్ట్రంలో ఉండాలని వ్యాఖ్యానించారు. వేస్ట్ ని తడి పొడి చెత్తను వేరు చేయబోతున్నామని, అన్ని రీసైకిల్ చేసి ఎరువుగా ఉపయోగించబోతున్నామని అన్నారు. రెవెన్యూ ఫర్ వేస్ట్ అనే కాలంను రాష్ట్ర బడ్జెట్లో ప్రజలు త్వరలో చూడబోతున్నారని చెప్పారు. అన్ని శాఖల నుండి ప్రభుత్వానికి ఎలా ఆదాయం వస్తుందో అలాగే చెత్త నుండి కూడా ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందని అన్నారు. ఇవాళ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నాయి వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి. మరి అన్నిటికంటే ముఖ్యంగా ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్, ఆంధ్రప్రదేశ్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్గా మార్చాలన్నది చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించినటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఊర్లో కూడా, అది గ్రామం అయినా పట్టణం అయినా సిటీ ఏదైనా కూడా డంప్ యార్డ్ అనేది ఇక మీదట ఉండకూడదు. వేస్ట్ని డంప్ చేయటం అనేటటువంటి పద్ధతికి పూర్తిగా మనం దూరం కావాలి. ఉంటే రాష్ట్రంలో వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ఉండాలి, కానీ వేస్ట్ డంపింగ్ యార్డ్స్ అనేవి ఎక్కడా కూడా ఇక కనపడకూడదని చెప్పి ఒక ఖచ్చితమైనటువంటి లక్ష్యాన్ని మాకు ఇవ్వటం. ఎందుకంటే గత ప్రభుత్వం 85 లక్షల టన్నుల చెత్తని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త మీద పన్నేసి చెత్తను వదిలేశారు. ఆ లెగసీ వేస్ట్ని క్లియర్ చేయడంతో పాటు ఇక భవిష్యత్తులో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండకూడదు అని ఆయన గట్టిగా మాకు నిర్దేశించడం. ఆ లక్ష్యం అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా, డంపింగ్ యార్డ్స్ లేనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నిలబెడతామని చెప్పి ఈ రోజున స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా.